అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనము జిల్లాలో 752 పోలింగ్ స్టేషన్స్లో ఈ వెబ్కాస్టింగ్ ప్రక్రియ, ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్తో పాటు మిగిలిన పోలింగ్ స్టేషన్స్ కూడా గుర్తించి వీటిట్లో కూడా వెబ్కాస్టింగ్ పెట్టి పోలింగ్ ప్రక్రియ అనేది గమనించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి 18వ తారీఖు నుంచి ఏదైతే నామినేషన్స్ ప్రక్రియ ఉందో, రిటర్నింగ్ ఆఫీసర్స్ 18వ తారీఖు ఉదయం వాళ్ళు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అందులో రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. పార్లమెంటుకి సంబంధించి కలెక్టర్ చేంబర్లో, కలెక్టరేట్లో నామినేషన్స్ స్వీకరించబడతాయి. రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ చేంబర్లో నామినేషన్స్ స్వీకరిస్తారు. రాజమండ్రి సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో, ఆర్ఓ చేంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. రాజానగరం నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్లో మనకి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. అనపర్తి నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్లో నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా నిడదవోల్లో గ్రామ కచేరీ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరిస్తారు. గోపాలపురం నియోజకవర్గంలో తహసీల్దార్ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. కొవ్వూరులో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఆర్ఓస్ చేంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. సో ఈ నామినేషన్స్ ప్రక్రియ అనేది కంప్లీట్గా అక్కడ ఈ డెసిగ్నేటెడ్ చేంబర్స్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పారదర్శకత తీసుకొని రావడానికి సి-విజిల్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చేశాము. సి-విజిల్కి సంబంధించి మనకి సి-విజిల్ ఏదైనా కంప్లైంట్ వస్తే 100 మినిట్స్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 481 సి-విజిల్ కేసెస్ నమోదయ్యాయి. వీటన్నిటిని కూడా మనం యావరేజ్ టైము 32 మినిట్స్లో వీటన్నిటిని కూడా సాల్వ్ చేయడం జరిగింది. అయితే మనకి కంప్లైంట్స్ ఏవైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము, అదేవిధంగా 1950 కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది. ఎన్జిఎస్పి పోర్టల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి, సి-విజిల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంతమంది డైరెక్ట్గా కలెక్టర్కి కానీ రిటర్నింగ్ ఆఫీసర్కి కానీ కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమంది సిఇఓ ఆఫీస్లో కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా 24 అవర్స్లో వాటి మీద ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్స్ కూడా రెడీ చేసుకొని, ఒకవేళ నిజంగానే వాళ్ళు పెట్టిన కంప్లైంట్ కరెక్ట్ అనుకుంటే వాళ్ళ మీద చర్యలు కూడా అన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సంబంధించి కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. సిబ్బంది కూడా 24 అవర్స్ 3 షిఫ్ట్స్లో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఎవరికైనా కంప్లైంట్ ఉన్నా కూడా ఈ డిఫరెంట్ ఫోరమ్స్ యూజ్ చేసుకొని కంప్లైంట్ చేయడానికి కూడా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో మనకి ఈసారి ఎలక్షన్ కమిషన్ హోమ్ ఓటింగ్ అనే ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు. అంటే 85 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళు ప్లస్ పీడబ్ల్యూడి ఓటర్స్, అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో 40% డిసెబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా హోమ్ ఓటింగ్ అనేది అవకాశం ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో టోటల్గా 28,000 మంది ఓటర్స్, ఇటువంటి ఓటర్స్ ఉన్నారు. అయితే 28,010 ఓటర్స్కి అందరికీ కూడా ఫామ్ 12D ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆర్ఓస్ అందరికీ కూడా ఫామ్ 12D చేర్చారు. అవి మళ్ళీ మనం రిటర్న్ కలెక్ట్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 2,000 అప్లికేషన్స్ మనకి రిటర్న్ వచ్చాయి. ఇంకా వాటికి 22వ తారీఖు వరకు టైం ఉంది. కాబట్టి 22వ తారీఖు వరకు ఎవరైతే 12Dలో ఫామ్ 12Dలో హోమ్ ఓటింగ్కి అప్లై చేస్తారో వారందరికీ కూడా హోమ్ ఓటింగ్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ మనము పోలింగ్ సిబ్బందిని ఎవరినైతే అపాయింట్ చేశామో వారందరికీ ఫామ్ 12 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీస్ ఓటర్స్ అని ఉంటారు. అంటే పోలీసు సిబ్బంది కానీ, లేదా మనకి రైల్వేస్ కానీ, లేదా మెడికల్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, ఎవరైతే ఆ రోజు ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉంటారో వారి ఓటు హక్కు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి చేసుకోలేరో వారికి కూడా ఫామ్ 12 కేటాయించాము. నోడల్ ఆఫీసర్స్ సంబంధిత డిపార్ట్మెంట్స్కి అపాయింట్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఫామ్ 12 ఇచ్చాము. అదేవిధంగా డ్రైవర్స్, వీడియోగ్రాఫర్స్, తర్వాత మీడియా సిబ్బందికి ఎవరికైతే ఆథరైజేషన్ లెటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తారో వీరందరూ కూడా
ఆ రోజు వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారందరి దగ్గర ఫామ్ 12 అనేది తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఊరేగింపుగా రావాలి అంటే వాళ్ళు ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రొసెషన్కి. అయితే ఈ ప్రొసెషన్ అనేది కూడా ఏది ఉన్నా కూడా మనకి 100 మీటర్స్ పరిధి అనేది ఒకటి ఆర్ఓస్ ఆఫీస్ నుంచి 100 మీటర్స్ పరిధి అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. ఆ 100 మీటర్స్ లోపల ఓన్లీ 3 వెహికల్స్ని అలౌ చేయడం జరుగుతుంది. అండ్ నామినేషన్స్ వేయడానికి కూడా క్యాండిడేట్ కానీ క్యాండిడేట్ వారి ఏజెంట్తో పాటు ఓన్లీ 1+4ని మాత్రమే ఆర్ఓస్ చేంబర్లోకి అలౌ చేయడం జరుగుతుంది. 95-40 కదా, 95 lakhs పార్లమెంట్ అండ్ 40 lakhs అసెంబ్లీ. 45. ఇప్పుడు మనకి లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసినట్లు పెయిడ్ న్యూస్కి జనరల్ న్యూస్కి మనకి చూస్తే ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. అంటే ఒక క్యాండిడేట్ని కానీ లేదా ఒక పార్టీని కానీ ప్రోత్సహిస్తూ న్యూస్ రావడం, అంటే ఒకరు చెప్పారని కాకుండా అతనికి ఓటు వేయమని కానీ లేదా ఆ పార్టీని ప్రోత్సహిస్తూ ఉండేది. అది కమిటీ ఒకసారి కూర్చొని అది పెయిడ్ న్యూస్ అనేది తెలిసిన పక్షంలో ఖచ్చితంగా దాన్ని మనం ఎక్స్పెండిచర్లోకి బుక్ చేయడం జరుగుతుంది. అండ్ వితౌట్ పర్మిషన్ అది చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి మీడియా మానిటరింగ్ టీమ్ అనేది ఒకటి ఉంది. 3 షిఫ్ట్స్లో 24/7 అక్కడ టీవీ పెట్టి ఈచ్ టీవీలో 4 ఛానల్స్ని అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. సో ఒక్కొక్క టీవీకి ఒక మనిషిని అక్కడ పెట్టేసి మనము 3 టీవీస్లో 12 ఛానల్స్ అట్ ఎ టైం పరిశీలించడం జరుగుతూ ఉంది. అందులో ఏదైనా కూడా మనకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం ఐడెంటిఫై చేసినా లేదా కంప్లైంట్ వచ్చా కూడా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే కొంతమంది ఆల్రెడీ మనకి వస్తున్నారు. ఎంసీ కమిటీ అని ఉంటుంది. ఆ కమిటీకి వచ్చి వాళ్ళు ఆ వీడియోస్ ఏదైనా ప్లే చేయాలి అంటే సినిమా థియేటర్స్లో కానీ దాంట్లో వాళ్ళు అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. అండ్ పర్మిషన్ ఇచ్చిన వీడియోస్లో మేము ఇచ్చిన ప్రొసీడింగ్స్ నెంబర్ ఖచ్చితంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ కంటెంట్ మా దగ్గర కూడా ఉంటుంది కాబట్టి మాకు ఒక కంటెంట్ ఇచ్చి అక్కడ ఒక కంటెంట్ చేస్తే కూడా సంబంధిత క్యాండిడేట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. 12D ఫామ్ 12D అంటే 22వ తారీఖు లోపల వాళ్ళు ఫామ్స్ సంబంధిత ఆర్ఓ దగ్గర అప్లై చేసుకోవాలి. ఓటు వారికి మనకి 29 ఫైనల్ ఇదే అయిపోయిన తర్వాత మనకి పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ చేయించి ఒక డేస్ ఇంకా మనం ఫైనలైజ్ చేస్తాం. 5, 6, 7, 8 తారీఖులో ఒకరోజు ఫైనల్ చేసి వారందరికీ తెలియజేస్తాం. ప్రతి 12D అప్లై చేసిన వాళ్ళకి మీ ఇంటికి ఈ టైంలో ఈ రోజు రావడం జరుగుతుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి టీం వెళ్తుంది. ఒక టీం ఉంటుంది. అంటే ఆ నియోజకవర్గంలో ఎన్ని ఫామ్ 12Dలు వస్తాయో చూసుకొని దాని రూట్ మ్యాప్ ఒకటి రెడీ చేసుకొని అప్పుడు టీమ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఈవీఎంస్ కూడా రాజమండ్రి సెంట్రల్ గోడౌన్లో మనకి ఎన్ని రోజులు బ్యాలెట్ యూనిట్లు కానీ కంట్రోల్ యూనిట్లు కానీ వీవీప్యాట్లు కానీ ఇక్కడ సిడబ్ల్యూసి గోడౌన్లో ఉన్నాయి. మనము 12, 13వ తారీఖులు వాటిని ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసుకొని సంబంధిత నియోజకవర్గానికి పంపించేయడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గంలో స్ట్రాంగ్ రూమ్స్లో అక్కడ ఆర్ఓ పరిధిలో అక్కడ సెక్యూర్డ్గా పెట్టడం జరిగింది. మనకి నామినేషన్స్ ప్రక్రియ పూర్తవుతున్నా అక్కడే కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ అనేది టేకప్ చేయడం జరిగింది. అండ్ మీడియా సెంటర్ కూడా ఈరోజు ఓపెన్ చేశాం కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా ఎవ్రీడే త్రూ డిపిఆర్ఓ అండ్ ఐఎన్పిఆర్ వారి ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. మీడియా వారు కూడా ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అంటే అఫీషియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎలక్షన్ ప్రాసెస్ దానికి సంబంధించి ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని ఐదర్ సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ అది ప్రచురించేటప్పుడు ఎవరికి కూడా మిస్అండర్స్టాండింగ్ లేకుండా ప్రచురించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.